హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ అరటికాయతో చిప్స్ ఇంకా అరటికాయ బజ్జీలు. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా అరటికాయల్ని పీల్ ఆఫ్ చేసుకుని రౌండ్స్ గా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. నీళ్లు వంపేసి రుచికి సరిపడ ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్ గా కలిసేలా కలిపేసుకోవాలి. అరటికాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని బనానా చిప్స్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. పచ్చి అరటికాయలో వైటమిన్ B6 పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఎక్సెసివ్ ఆయిల్ ని డ్రైన్ చేసుకుని పక్కకి తీసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకుంటేనే అరటికాయ చిప్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా రెండో వాయిని కూడా వేసుకుని వేయించి పక్కకి తీసుకోవాలి. లాస్ట్ లో ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం పైనుంచి చిల్లీ పౌడర్ చల్లుకోవచ్చు. టేస్టీ అయిన బనానా చిప్స్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి అరటికాయని ఇలా పీల్ ఆఫ్ చేసుకుని నిలువుగా చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్ లో వేసుకోవాలి. వేసుకుని బౌల్లో శనగపిండి, క్రష్ చేసి పెట్టుకున్న వాము, పసుపు, తగినంత కారం, రుచికి సరిపడ ఉప్పు, జీలకర్ర మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. వాటర్ పోసుకుని బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. బ్యాటర్ కాస్త థిక్గా ఉండాలి. అరటికాయ ముక్కని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ఉమెన్స్ కి చాలా మంచిది. హెల్త్ కి వీక్లీ వన్స్ తీసుకోవడం ద్వారా హెల్త్ కి చాలా మంచిది. అరటికాయ బజ్జీలు రెండు వైపులా వేయించుకొని ఎక్సెసివ్ ఆయిల్ డ్రైన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అరటికాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి. నా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను, చూడండి. ఇలా రెండో వాయిని కూడా వేసుకుని రెండు వైపులా వేయించుకుని అలా వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ. పైనుంచి చాట్ మసాలా చల్లి పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.